యూజ్ ద ప్రొడక్ట్స్. ఏం చేయాలండి? యూజ్ ద ప్రొడక్ట్స్. ఏవైతున్నా నెల నెల ఇంట్లోకి సామాన్ కొనుక్కోవాలి. ఓకే, ఇక్కడ మంచిగా ప్లాన్ చెప్పినాం. ఇంట్లో దీనిలో 1000 రూపాయల సామాన్లు తీసుకొని ఇంటికి పోతాం. ఏడికి పోతామండి? ఇంటికి పోయినాం. ఇంటికి పోయినాక ఇన్ని రోజుల నుంచి మా ఆమె సంతూరు పెడుతుంది, ఇలా ఆర్సీఎం పెట్టమంటే ఎవడు పెడతాడు? అలా సార్ ఇన్ని రోజుల నుంచి మనం సన్ డ్రాప్ ఆయిల్, గోల్డ్ డ్రాప్ ఆయిల్, ఆ డ్రాప్ ఈ డ్రాప్ ఆయిల్ వేసుకుంటున్నాం. ఈ రోజు ఆర్సీఎం డ్రాప్ ఆయిల్ వేసుకోమంటే ఎవరు వేసుకుంటారు? ఎస్ఆర్ నువ్వు విన్నావు ఈ ఆరోగ్యం గురించి, నువ్వు విన్నావు ఈ ప్రొడక్ట్ల గురించి, కానీ మన ఇంట్లో వాళ్ళు వినలేరు. ఎస్ఆర్ నో సార్, నేను ఎంతో ఉత్సాహంతో అరే నేను ఈ పని చేస్తున్నాను గర్వంతో ఇంట్లో పోయిన తర్వాత మా అమ్మ అది తీసుకొని పొడిచింది, దాన్ని ఏమంటారు? సూది. ఏమైంది? బుగ్గకు సూదితో పొడిస్తే ఏమైతుంది? నేను ఇన్ని ఏళ్ల నుంచి లైబ్రరీ పెడుతున్నా, ఇలా ఆర్సీఎం పెట్టాలని అంటది మా అమ్మ. హలో ఎస్ఆర్ నో సార్. సో దయచేసి ఈ ప్రొడక్ట్స్ ని ఏవైతున్నాయో మన ఇంట్లో వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలండి. ఫస్ట్ ఎవరికో చెప్పాల్సిన అవసరం లేదు, నీ ఇంట్లో నువ్వు ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఎస్ఆర్ నో సార్. ఈ ఆర్సీఎం యొక్క గుణాలు ఏవైతున్నాయో నేను ఇప్పుడు మీకు 4 గుణాలు చెప్తాను ఈ ప్రొడక్ట్స్ వల్ల. ఎస్ఆర్ నో సార్. సో దయచేసి ఆమె ఏమంటారు, ఆమె హీరో పేరు మహేష్ బాబు. మహేష్ బాబు గారు వేస్తుంటే ఆమె అది ఇట్లయితే తిప్పుతుంది, అది ఏమంటారు అని తిప్పితే ఆమె మంచిగా ఉంటే మహేష్ బాబు ఈమెను చూస్తే ఆమె ఎవరైనా ఆమెను అడిగితే అట్లకెళ్ళి ఎవరు వస్తారు? ఏమంటారు? పాప. మనం అంతా సంతూరం కురుపుతాం. పాపనేమో మమ్మీ అని వస్తుంది. అంటే నేను ఈ సోప్ యూజ్ చేస్తే ఆమె లెక్క అవుతా. హలో ఎస్ఆర్ నో. దయచేసి టీవీలకు మనం బాగా ప్రభావితమై ఉన్నామండి. ఎస్ఆర్ నో సార్. ఈ టీవీ యాడ్లకు దగ్గర వీరు సంవత్సరాల కొలది 500 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ తీసుకుంటున్నాండి మహేష్ బాబు గారు. ఎంత అండి? 500 కోట్లు. హలో ఎస్ఆర్ నో సార్. అంటే ఈ 500 కోట్లు ఎవరి డబ్బులు అండి? ఎవరైతే ఈ సబ్బులు యూజ్ చేస్తున్నారో వాళ్ళే అండి. ఎస్ఆర్ నో సార్. నేను మా అమ్మకి చెప్పిన, చూడమ్మా ఈ సబ్బు పెడితే సినిమా హీరో గాని ఇంట్లోకి పైసలు పోతాయి, ఆర్సీఎం సబ్బు పెడితే మన ఇంట్లోకి పైసలు వస్తాయి, మన ఇంట్లోకి వచ్చేది చేద్దామా, వేరే ఇళ్ళకి పోయేది చేద్దామా? మా అమ్మ నా బిడ్డ మన ఇంటికి వచ్చేది చేద్దామని. ఎస్ఆర్ నో. దయచేసి బయటి సబ్బు వాడితే పైసలు ఎవరి ఇళ్ళకి పోతాయండి? ఆయననే మంచిగా హీరో ఉంటాడు, ఎప్పుడు ఆయన టీవీలో కనిపిస్తాడు. ఎస్ఆర్ నో సార్. సో మన ఆర్సీఎం సబ్బు పెడితే పైసలు ఎవరింట్లోకి వస్తాయండి? ఈ విషయం మా అమ్మతో చెప్పిన నేను. హలో సార్. మా తాత ముత్తాతల కాడికి వెళ్ళి మేము ఈ సబ్బులు యూజ్ చేస్తున్నాం, బయట సబ్బులు ఎవరు మాత్రం 1 రూపాయి ఇవ్వలేరు. కానీ ఈ ఆర్సీఎం సబ్బులు యూజ్ చేయడం వల్ల ఇప్పటి వరకు కొన్ని లక్షల రూపాయల ఆదాయం ఈ ఆర్సీఎం నుంచి తీసుకోవడం జరిగిందండి. హలో సార్. ఓకే, ఆర్సీఎం సబ్బు పెడితే ఏమొస్తాయండి? ఇంట్లోకి డబ్బులు వస్తాయి. ఆర్సీఎం ఆయిల్ యూజ్ చేస్తే ఇంట్లోకి ఏమొస్తాయండి? డబ్బులు వస్తాయి, ఆరోగ్యం కూడా వస్తుంది, ప్లస్ డబ్బులు కూడా వస్తాయి. ఈ దీంట్లో ఉన్నటువంటి బెనిఫిట్ ఇది ఒకటి. ఆమెనంట ఈయన పట్టుకుంటే జారిపోతే అదేంటది రెగ్జోనా పెట్టుకొని చూస్తుంటే అక్కడికి పద్దలేనే మేము మావాడని. అంటే యాడ్ లో చూసి మనోళ్ళు ఎట్లా అంటే బాగా ప్రభావితులు అయిపోయారు. అలా సార్ ఎస్ఆర్ నో. కానీ మంచి వాళ్ళకు కూడా మంచి ప్రొఫెసర్ కూడా ఈ విషయం తెలియదు. సభ్య యొక్క క్వాలిటీ ఎట్లా గుర్తిస్తారు అంటే చెప్పినా కూడా ఎంఆర్పీ అని ఉంటది, దీని సంతూర్ 24 రూపాయలు ఉంటది, దీని మీద ఒక టీఎఫ్ఎం అని రాసి ఉంటది, ఇది ఎంత పర్సెంటేజ్ ఎక్కుంటే సభ అంత మంచిగా ఉంటది అని మంచి వాళ్ళకి చెప్పినా కూడా ఈ విషయం అర్థం కాదు. అది టీవీలో వస్తేనే మంచిది, లేకుంటే మంచి ఎడ్యుకేషన్ ఉన్న వాటి వ్యక్తులు కూడా బాగా అబ్జర్వ్ చేయాలి సార్. సభ్య యొక్క క్వాలిటీ ఎలా గుర్తిస్తారంటే ప్రతి సబ్బు పైన టీఎఫ్ఎం అని రాసి ఉంటది, ఇది ఎంత పర్సెంటేజ్ ఎక్కుంటే సబ్బు అంత బాగుంటుంది. మన దగ్గర సెన్సేషన్ సోప్ అని ఉంది, దీని యొక్క ఎంఆర్పీ వచ్చేసి 24 అండి, దీని యొక్క టీఎఫ్ఎం వచ్చేసి 76% పైన ఉంటుంది, దీని యొక్క మనకు వచ్చేది 20 రూపీస్ అండి. ఎంత వస్తుంది సార్ మనకు? అంటే ఎంత తక్కువ అండి? అంటే ఇన్ని రోజులు 4 రూపాయలు ఎవరి ఇళ్ళకి పోతుండే, ఇప్పుడు ఎవరి ఇంట్లోకి వస్తాయి? ఈ 20 రూపాయల మీద కూడా కంపెనీ ఒక బిజినెస్ వాల్యూని ఇస్తుంది, దాని మీద కూడా మళ్ళీ ఆటలో రూపాయి మన ఇంటికి వస్తుంది. ఎస్ నో సార్. సో దయచేసి దాని మీద సంతూర్ ఆమె పేరు ఏం పేరు? ఐశ్వర్య రాయో ఆమెను ఈమెను వస్తే సబ్బు మంచిగా ఉన్నది కాదు. సబ్బు క్వాలిటీ ఎట్లా గుర్తిస్తారండి? ఇయాల నుంచి దిమాగ్ లో అది కొట్టింది, దాన్ని ఏమంటారు? పోస్ట్ మ్యాన్ కొడతాడు బ్యాంక్ లో, స్టాంప్ కొట్టిండ్రు ఇయాల నుంచి. సబ్బు యొక్క క్వాలిటీ ఎట్లా గుర్తిస్తారంటే ముక్కు కాడ పెట్టుకుంటే తెలుస్తుంది కదా, ఎట్లా తెలుస్తుంది? ఈ విషయం అర్థం చేసుకోవాలి. మొన్న బ్రిలియంట్ స్కూల్ టీచర్స్ కి, ప్రిన్సిపల్స్ కి అందరికి నేను ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఈ విషయం చెప్పినాక కూడా ఒక ఆయన పైకి లేచి ఏమంటాడు, మరి ఇంత మంచిగా అయితే టీవీలో ఎందుకు రాదా అంటాడు.